నేను చిరంజీవి కౌశల్ గురించి మాట్లాడాలని ఉంది. డాక్టర్ కౌశల్ అనాలి. ఎందుకంటే ఆయన బాగా వాళ్ళ నాన్నగారి ద్వారా చాలా చదువుకున్నాడు, వైద్యం చదువుకున్నాడు, వైద్యం గురించి చెప్తున్నాడు. ఆ వైద్యానికి సంబంధించిన అనేక సందర్భాల గురించి, అంశాల గురించి చాలా బాగా చర్చలు చేస్తున్నాడు. అది వీడియోలో చాలా బాగున్నాయి కూడా. ఒక ఉదాహరణ ఏమిటంటే ఈ ఆత్మహత్యల వెనుక ఉన్న అంశాలు ఏమిటి, అవి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మనుషుల్ని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బాగుపడడానికి వీలైన అవకాశాలు ఇక్కడున్నాయి అనే సందర్భాలు చాలా ఈ మన డాక్టర్ కౌశల్ చాలా బాగా మాట్లాడినాడు. ఆ మాటలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత మంచి భాష, ఇంత మంచిగా డిక్షన్ చెప్పడము, తర్వాత ఒక విషయాన్ని చాలా గొప్పగా సులువుగా వివరించడం అనేవి చాలా మంచి అంశాలు. అది చెప్పడం చాలా అవసరం కూడా. ఎందుకంటే అందరూ ఏదేదో పెద్ద పెద్ద పుస్తకాలు మాట్లాడుతుంటారు, పెద్ద పెద్ద విషయాలు చెప్తూ ఉంటారు. కానీ అసలు మనుషులకు కావాల్సిన విషయం, మన పక్కన వాళ్ళకి, మన కుటుంబానికి సంబంధించినవి, మన డాక్టర్గా ఉన్న ప్రొఫెషన్లో ఉన్న అంశాలను చెప్పడానికి మనకు కావాల్సింది ఏమిటంటే, మనకు కాస్త జ్ఞానం ఉండాలి, మామూలు జ్ఞానం ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉంటాం. ఆ ఇంగిత జ్ఞానం ఉంటే ఏమవుతుందంటే ఈజీగా అందరికీ ఉపయోగపడే సమాచారం అందరికీ అందుతుంది. ఆ విషయాలు ఈ అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు. చిరంజీవి ఆయన చాలా ఇంకా మంచి వీడియోలు చేయాలని, దాని ద్వారా ప్రజానికి జ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం గురించి ఏమిటో చెప్పి అందరికీ తెలియడం బాగుంటుందని నా అభిప్రాయం. అందుకు వారి తండ్రి గారిని, ధనంజయ్ గారిని అభినందిస్తున్నాను. వారి అబ్బాయి కౌశల్ గురించి అభినందిస్తున్నాను. వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అంతేకాదు ఆయన డాక్టర్గా చేస్తున్న మంచి పనులు కూడా చాలా గొప్ప విషయం. ఇవి అట్లా అందరికీ మనం చెప్పడమే మన బాధ్యత. ముఖ్యంగా మరొక గొప్ప విషయం ఏమిటంటే, మన రాజకీయాలు ఎట్లా ఉన్నాయో తెలియదు, మన అంతర్జాతీయ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో తెలియదు. అంతర్జాతీయ రాజకీయాల గురించి, మన దేశ రాజకీయాల గురించి, ఇప్పుడు సాగుతున్న అంశాల గురించి చర్చిస్తూనే మనము ఆలోచించాల్సింది ఏమిటంటే, ప్రభుత్వాన్ని ఏ విధంగా భరించాలి, మనము ఈ దేశాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, ప్రపంచంలో మనం ఏ విధంగా మన భాష, మన పాత్ర ఏమిటి అని చెప్పడానికి విలువైన అంశాలు ఈయన చెప్తున్నాడు, మన కౌశల్ చెప్తున్నాడు. నిజంగా అది చాలా గొప్ప అవసరమైన విషయాలు. అట్లాగే మనకేమిటి, మన ఏదేదో విదేశాల కోట్స్ చేస్తుంటాం మనం. కానీ మన దేశంలో, మన రాజ్యాంగంలో, తర్వాత మన పురాణాలలో ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి. వాటిని వాడుకుంటూ చాణక్యుడు ఉన్నాడు. ఉదాహరణకి చాణక్యుడు ఎన్ని విషయాలు చెప్తున్నాడు, చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నాడు. నన్ను అడిగితే రాజ్యాంగంలో చాణక్యం చెప్పింది గొప్ప విషయమైన రాజ్యాంగం అది. అట్లా అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. వాటిని గురించి అందులో ఎకానమీ కూడా చెప్తాడు. చాణక్య రచనల్లో మీకు ఉండేది ఏమిటంటే, ఇది కూడా ఏది ఆర్థిక విషయాల మీద కూడా చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు ఆయన. వాటి గురించి మన కౌశల్ చాలా బాగా చెప్తున్నాడు. కనుక ఈ విషయాలు మనం ఆయన విని, చదివి, ప్రోత్సహించి అతన్ని ఎంకరేజ్ చేయడం చాలా అవసరమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.